హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. నేనండి మీ చందుని, గుర్తున్నానా? ఇక్కడైతే ఇంకా సండే వ్లాగ్ వచ్చేసి ఇది సండే ఫ్రెండ్స్. సండే వచ్చేసి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే నేను మొత్తం మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట, ఇల్లంతా. సో ఇంకా పిల్లలైతే కింద ఆడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా నేను పనిలో పని పిల్లలు కిందకి వేసారు. ఇంకా కసూడు చేసి ఎర్లీ మార్నింగే ఫ్రెండ్స్, అప్పుడు 7:30 అలా అయిందనమాట. అంతా ఇల్లు ఒకసారి అయితే శుభ్రంగా మాప్ పెట్టుకుంటాను అనమాట. సో మనం ప్రతిరోజు కనుక, లేకపోతే డే బై డే కానీ, పెద్ద ఇల్లు అనుకోండి, ఒక 2 డేస్ కానీ మనకి ఎలా వీలైతే అలా ఫ్రెండ్స్, అంతే. ఎందుకంటే మనం ఒక్క పనితోనే ఉండం కదా ఫ్రెండ్స్. ఆడవాళ్ళంటే ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీ ఓపికను బట్టి ఇల్లు కనుక అప్పుడప్పుడు వీక్లీ 2 టైమ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఓపికను బట్టి డే బై డే కానీ, ప్రతిరోజు కానీ ఇలా అయితే ఇల్లు అయితే శుభ్రంగా మాప్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో బెడ్రూమ్ పెట్టేశాను, కిచెన్ అయిపోయింది, ఇప్పుడు హాల్లోనైతే ఇంక మొత్తం మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. మాప్ పెట్టుకున్నాను అనుకోండి, అస్సలు మా ఇల్లు లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా వాతావరణం అయితే ఉంటుందన్నమాట. ఇల్లంతా చూడండి, అంతా అయిపోయిందనమాట. సో ఒక్కసారి అయితే ప్రతిరోజు ఇలా మాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా లైజల్ వేసేసి కనుక పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే నైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వ్లాగు. ఎందుకంటే సండే మంచిగా బటర్ చికెన్, పిల్లలు బటర్ చికెన్ చేయి మమ్మీ, బటర్ చికెన్ చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటే సరే అనేసి ఇది సాటర్డే నైట్ అనమాట. పడుకునే ముందు ఇంకా చికెన్ లేక అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టేస్తున్నాను. చూడండి, చికెన్ తీసుకున్నాను 1 కేజీ, పసుపు వేసేసాను, కారం వేసేసాను, జీలకర్ర పొడి, ధనియా పౌడరు, ఇది చికెన్ మసాలా, తర్వాత సాల్టు చూడండి, తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు, బటర్ చికెన్ ఫ్రెండ్స్. బటర్ చికెన్ చేద్దాం సండే అనేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 చెక్క నిమ్మకాయ, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసేసి మనం సండే చేసుకోవాలి మంచిగా చికెన్ అంటే సాటర్డే తెచ్చుకొని నైట్ ఇలా అంతా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, డీప్లోన ఎర్లీ మార్నింగ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ అంతా మిక్స్ చేసేస్తున్నాను. ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కకి ఆ మసాలా అంతా పట్టాలి ఫ్రెండ్స్, చికెన్ ముక్కకి. సో నేను ఇక్కడ 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను, బటర్ చికెన్ అనమాట. సో ఈ సండే వచ్చేసి మా ఇంట్లో బటర్ చికెను, మంచిగా బటర్ రోటీస్ అయితే తయారు చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇంకా సాటర్డే నైట్ అయితే ఇది అనమాట. ఇదంతా తయారు చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ మంచిగా మాప్ పెట్టేసాను. ఇంకా అంతా అయిపోయింది కదా ముందు. ఇంక ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్లో డీప్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా సండే. ఎందుకంటే మనం సండేని అప్పుడే తెచ్చి ఒక 3 అవర్స్ అన్నా అది మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్, బాగా కలిపింది మసాలా పట్టాలి. అందుకని నైట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. మసాలా అంతా ముక్కకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో బటర్ చికెన్ ఇంకా సండే మార్నింగ్ చేసేద్దామని అయితే ప్లాన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంక తీసి పెట్టాను మార్నింగే. రూమ్ టెంపరేచర్ వరకు రావాలి ఫ్రెండ్స్. ఆ చికెన్ అయితే అంతా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, మొత్తం అంతా విడివిడిగా ముక్క అయితే విడివిడిగా అయ్యేంత వరకు ఉండాలి, గట్టిగా అయి ఉంటుంది. ఈ ఎండాకాలం కాబట్టి మనం కొంచెం ఫ్రిడ్జ్ టెంపరేచర్ కూడా బాగా పెంచి ఉంటాం కాబట్టి ఏమవుతుంది అంటే గడ్డ కట్టేస్తుంది అనమాట చికెను. సో అది పొద్దున్నే 6కి లేసేసి తీసి పెట్టాను ఫ్రెండ్స్. సండే అనమాట. 6 గంటలకి బయటికి తీసి పెట్టేశాను. 10 గంటలకు అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. 10:30 అట్లా అయింది మధ్యాహ్నానికి అనమాట. మధ్యాహ్నానికి సండే మధ్యాహ్నానికి అయితే మంచిగా బటర్ చికెన్, ఇక్కడ చూడండి బటర్ వేసేసాను. అది సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టాను, మంట పెట్టేసి అదంతా కరిగిస్తున్నాను అనమాట. ఇంకా ఇందులోకి కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము, గ్రేవీకి కోసం అనమాట. బటర్ చికెన్ గ్రేవీ కోసం కూడా తయారు చేసుకోవాలి. సో అది కూడా ఈ ప్రాసెస్లో అంతా చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొంచెం బటర్ కాగిన తర్వాత, కరిగించుకున్న తర్వాత అది చికెన్ అయితే వేసి పక్కన పెట్టేసాను అనమాట. దాంట్లో కొద్దిసేపు మూత ముచ్చి ఫ్లేవర్ అంతా బటర్ పట్టుకునేలాగా. ఇక్కడ మళ్ళీ ఇంకొక కడాయి తీసేసుకొని అందులో మళ్ళీ బటర్ వేసేసుకొని కొంచెం కరిగిన తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అక్కడ చూడండి బాదం వేసాను నేను, సారీ బాదం కాదు జీడిపప్పు అయితే వేసాను. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమోటాలు అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా మగ్గించుకోవాలన్నమాట ఇదంతా. ఇదే పేస్ట్ అనమాట. చూడే 2 అల్లం ముక్కలు, ఎల్లిపాయల రెబ్బలు, చూడండి ఎల్లిపాయల రెబ్బలు, తర్వాత పచ్చిమిర్చి ఇలా అయితే వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా అక్కడ చికెన్ మంచిగా అందులోనే నీళ్ళు ఊరుతాయన్నమాట. ఇందులో
కడాయిలో చూడండి చికెన్లో నీళ్ళు ఎలా బయటకు వచ్చాయో. సో అవన్నీ ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట చికెన్ని. నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పెరిగేసి ఉంటాం కాబట్టి అందులో ఆయిల్ అన్నీ ఊరుతాయన్నమాట. అవన్నీ దగ్గర పడేంత వరకు అయితే చికెన్ని బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి అది చల్లారిన తర్వాత అదంతా పేస్ట్ పట్టేసుకున్నాను అనమాట. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, గోడంబి, తర్వాత అల్లం ముక్క, ఎల్లిపాయలు వేసాను కదా, అవన్నీ మగ్గించుకునేది అది పేస్ట్ అనమాట. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముక్కలు ఎంత బాగా వచ్చాయి, మొత్తం ఎగిరిపోయాయి అనమాట నీళ్ళు. చూడండి ఇంకా అడగంటుతుంది అనమాట. ఇలా అడగంటుతుంది అనుకుంటే మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకోవచ్చు, కానీ ఇంక అంతా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ అంతా అయిపోయి ముక్కకి మసాలా అంతా పట్టేసి ఎలా ఉన్నాయి చూడండి ముక్కలు కదా. ఇంక ఇలా తయారు చేసి ఈ ముక్కల్ని ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని ఇంకా మంచిగా ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలా గ్రేవీ కోసమని మిక్సీ జార్లోనైతే దాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇదైతే ఇంకా ఒక 70% అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ముక్క బాగా ఉడికిపోయింది అనమాట. మంచిగా బటర్ చికెన్ కాబట్టి బటరే వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నూనె అలా అయితే వాడట్లేదనమాట, బటర్తోనే అనమాట, బటర్ చికెన్ కాబట్టి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ వేసేసుకోవాలి. చూడండి బటర్ మళ్ళీ వేసేసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయ్యే లోపల బటర్ కాబట్టి ఎలా పొగలు వచ్చేసిందో. ఇంకా పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మిక్సీ జార్లో, అది వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలన్నమాట బాగా. మనకి కన్సిస్టెన్సీలో కనుక కొంచెం ఇంకా కారం తక్కువైంది అనిపిస్తే ఇక్కడ దీంట్లోకి కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం కలుపుకోవచ్చు అనమాట. సాల్ట్ అంతా వేసేసి కొద్దిసేపు బాగా ఉడికినిచ్చి చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి, చూపిస్తున్నాను. తిప్పుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది కూడా అడగంటుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్కి వచ్చేసి మందపాటి గిన్నె అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మందపాటి గిన్నె అనుకో ఏం మాడిపోదు. నా కడాయిలు కొంచెం సల్బాగానే ఉన్నాయి కాబట్టి తిప్పుతూనే ఉన్నాను అక్కడ. చూడండి ఇంకా సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నాను కదా ముక్కలన్నీ ఇందులో కలిపేస్తున్నాను అనమాట. కలిపేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా అయిందో చూడండి. ఇప్పుడు ఇక్కడే మనకు సరిపడా వాటర్ వేసేసుకొని గ్రేవీకి ఎంత కావాలో అంత, ఎక్కువ గ్రేవీ అయితే జోరుగా చేసుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం మందంగానే చేసుకోవాలన్నమాట. సో ఇంక ఇక్కడ చూడండి సరిపడా వాటర్ వేసేసి నేను ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ కస్తూరి మేతి వేసేస్తున్నాను మళ్ళీ లాస్ట్ మూమెంట్లో. కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర, కస్తూరి మేతి వేసేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఎలా దగ్గర పడిందో. ఇలా పైన చూడండి ఇలా బటర్ కనిపిస్తుంది కదా, ఆయిల్ లాగా వచ్చి తేలింది. సో ఇలా వచ్చేంత వరకు అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా రుచికరమైన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇలా నేను చెప్పిన విధంగా అయితే తయారు చేసి చూడండి మీరు కూడా ఇంట్లో మంచిగా సండే రోజున పిల్లల కోసం, మన కోసం, అందరికీ ఇంట్లో వాళ్ళ కోసం బటర్ చికెన్ అయితే తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి మా బాబు అయితే పెద్దగా చపాతీలాగా చేయదు మమ్మీ, చిన్నగా హోటల్లో చేస్తారు చూడు రోటీస్ అని, బటర్ రోటీస్ అని అలాగే చేయని చెప్పాడు. అందుకే ఇంకా బటర్ తీసుకొని చిన్నగానే ఉండలు తీసుకొని చపాతీ చూడండి బటర్ వేసి కాల్ చేస్తున్నాను అనమాట. మా వాడు మమ్మీ సూపర్ అని తిన్నాడు ఫ్రెండ్స్. అస్సలు సేమ్ అలాగే చేసేవాడిని చూడండి ఫ్రెండ్స్. ఇంకా బటర్ వేసేసి అన్ని రోటీస్ అయితే కాల్చుకుంటున్నాను అనమాట. అన్నీ తిక్కేసుకున్నాను, అన్నీ కాల్చేసుకున్నాను. చాలా అయినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న రోటీలు కాబట్టి ఎక్కువ అయినాయి అనమాట. చూడండి బటర్తో కాల్చిన రోటీలు, బటర్ చికెన్. ఈ సండే వచ్చేసి మా ఇంట్లో బటర్ చికెన్, బటర్ రోటీస్ అయితే తయారు చేసేసాను. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరు మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను. బటర్ రోటీలు ఒక 13 ఎన్నో అయినాయి ఫ్రెండ్స్. చిన్నగా చేసేస్తాను అనమాట. మా అబ్బాయి అడిగినట్టే చేశాను అనమాట. చిన్నగా చేయమమ్మీ అంటే. ఉంటా ఫ్రెండ్స్.